7 శనివారాల వ్రతం చేస్తే కోరికలు తీరుతాయని అందరూ చెబుతారు, అందరూ చేస్తారు. కానీ దాని వెనకాల వచ్చే కష్టాల గురించి ఎవ్వరు చెప్పరు. మంచి మాత్రమే చెబుతారు, చెడును చెప్పరు. కానీ వ్రతం మొదలుపెట్టిన మొదటి శనివారం నుండి మీ ఇంట్లో గొడవలు, అనారోగ్యం, డబ్బు నష్టం ఎందుకు వస్తాయో తెలుసా? ఇది దోషం కాదు, స్వామి పరీక్ష. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే ఆ పరీక్షల నుండి బయటపడతారు. అసలు రహస్యం ఏమిటంటే, సప్త శనివారాల వ్రతం చేస్తే ఆ ఏడుకొండల స్వామి మనల్ని కరుణిస్తాడు. యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పని ఇక్కడ మన వీడియోలో చూద్దాం. ఈ సప్త శనివారాల వ్రతం ఎవ్వరికీ అంతగా చేయటానికి కుదరదు. స్వామివారి అనుగ్రహం ఉంటేనే తప్ప ఈ వ్రతాన్ని మనం పూనుకోలేము. మనం చేద్దాం అనుకొని మనసులో అనుకుంటాం, కానీ అంతా వెనక్కిపోతూ ఉండిద్ది. ఈ వ్రతం పూర్తయ్యేలోపు ఎంత అయితే మంచి జరిగిద్దో మనం అన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి 3 శనివారాలు శని పరీక్షాకాలం. వ్రతం మొదలు పెట్టంగానే మంచి జరగదు. పురాణం ప్రకారం శ్రీనివాసుడికే ఏలినాటి శని పట్టింది. ఆయన శనిని గెలిచిన రోజు శనివారం. నువ్వు వ్రతం మొదలు పెడితే శని భగవానుడు నీ భక్తి నిజమా కాదా అని పరీక్షిస్తాడు. అందుకే మొదటి 3 వారాలు అకారణంగా తలకాయ నొప్పి, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, పనిచేసే చోట అడ్డంకులు, బంధువులు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతాయి. చాలామంది ఇక్కడే భయపడి వ్రతం ఆపేస్తేనే దోషం. ఇది పరీక్ష అని గుర్తుపెట్టుకో. పగలు నిద్ర, మధ్యాహ్నం భోజనం ఎందుకు నిషిద్ధం అని అర్థం కాదు కదా చాలామందికి. ఇది చాలామంది చేసే ఉంటారు. వ్రత నియమాల్లో పగలు నిద్రపోవటం, మధ్యాహ్నం భోజనం చేయటం నిషిద్ధం అని ఉంటుంది. ఎవ్వరూ కారణం చెప్పరు. రహస్యం ఏమిటంటే, శనివారం శనికి ప్రీతి. శని మందగామి, నిద్రకు సోమరితనానికి కారకుడు. పగలు నిద్రపోతే శని మళ్ళీ పట్టుకుంటాడు అని శాస్త్రం చెబుతుంది. మధ్యాహ్నం భోజనం చేయకుండా సాయంత్రం వరకు ఉపవాసం ఉండటము, ఆ శ్రీనివాసుడికి నామస్మరణ చేయటం ఎంతో మంచిది. శరీరంలోని రజోగుణం తగ్గి సత్వగుణం పెరుగుతుంది. అప్పుడే స్వామి అనుగ్రహం కలుగుతుంది. సాయంత్రం అతిథి భోజనం వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం ఏమిటంటే, ఈ 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు ప్రతి వారం అతిథికి భోజనం కంపల్సరిగా పెట్టండి. అలా పెడితేనే మన కర్మదోషం మొత్తం తొలగిపోతుంది. వ్రతం రోజు సాయంత్రం ఒక అతిథిని పిలిచి అరిటాకులో భోజనం పెట్టాలి. ఇది కేవలం దానం కాదు, ఆ అతిథి రూపంలో శనిదేవుడే వస్తాడని శాస్త్రం. నువ్వు విసుగు లేకుండా ఎవ్వరు వచ్చినా గౌరవంగా భోజనం పెడితే నీ 7 జన్మల శనిదోషం పోతుంది. భోజనానికి పిలవటానికి ఉదయం కాదు, సాయంత్రం మాత్రమే అతిథిని ఆహ్వానించాలి. ఎందుకంటే మనం వ్రతం చేసి సాయంకాలం విడుస్తాము. సాయంకాలం కూడా పుస్తకం చదువుకొని స్వామివారికి హారతి చెందత అతిథికి భోజనం పెట్టి మనం భోజనం చేయాలి. తులసిమాల, తిరునామం లేకపోతే వ్రతం సున్నా. 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు తులసిమాల ధరించాలి. నుదుట తిరునామం తప్పకుండా ఉండాలి. తులసి లక్ష్మీ స్వరూపం. తులసి లేకుండా వెంకన్న పూజకు ఫలితం ఉండదు. తిరునామం లేకుండా చేసే పూజను శని అడ్డుకుంటాడు. ఇది రక్షణ కవచం లాంటిదన్నమాట. నువ్వు ఈ వ్రతం చెయ్యాలని పూనుకున్నప్పుడే నీకు చాలా రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి తులసిమాల కూడా దొరకదు. నీకు తులసిమాల దొరకదు,
ఎవరో తెలియని మనుషులు వచ్చి నువ్వు ఈ అప్పు కట్టాల్సిందని నీ మీద పడిద్ది. ఇలాంటి అడ్డంకులన్నీ వస్తాయి కానీ దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపించి దాంట్లో నుంచి నేను తప్పిస్తాడు. 7 పుస్తకాల దానం, అప్పు తీర్చటం. చివరి రోజు 7వ వ్రతం. 7 వ్రత పుస్తకాలను 7 మంది ముత్తైదులకు పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలంతో ఇవ్వాలి. దీని వెనుక రహస్యం ఏమిటంటే, నువ్వు ఈ కథ విని పుణ్యం సంపాదించావు. ఇప్పుడు 7 మందికి పంచడం ద్వారా నీ కర్మ రుణం తీరుతుందని. పుస్తకం ఇవ్వని వారి వ్రతం సగంలోనే ఆగిపోయినట్టు లెక్క అన్నమాట. కానీ ఇది ఎవరు చేయరు. కానీ ఇది కంపల్సరీగా పుస్తకాలు పంచితే మీ కర్మ రుణం తీరుతుందని ఇక్కడ పండితులు చెప్పారు. కోరిక చెబితే వ్రతం పాడవుతుందా? ఇది అందరూ పొరబడే చోటు. వ్రతం మొదలుపెట్టినప్పుడు సంకల్పంలో ఒక కోరిక మాత్రమే చెప్పాలి. ప్రతి శనివారం కోరిక మార్చకూడదు. మధ్యలో అయ్యో నా వల్ల కావట్లేదే అని ఇతరులకు ఏడుస్తూ చెబితే ఆ నెగిటివ్ ఎనర్జీ వ్రతాన్ని దెబ్బతీస్తుంది. భర్త భార్యకు తప్ప బయట ఎవ్వరికి ఈ వ్రతం చేస్తున్నాము అనే దాని గురించి డిస్కషన్ చేయకూడదు. 8వ శనివారం అసలు ఉద్యాపన రహస్యం. అంటే చాలామంది 7 శనివారాలు చేసి 8వ శనివారం చేయరు. కానీ 7 శనివారాలు చేసిన తర్వాత 8వ శనివారం తప్పకుండా చెయ్యాలి. అప్పుడే మనకు ఫలితం వస్తుందంట. 7 వారాలు అయ్యాక 8వ వారాన్ని చాలామంది లైట్గా తీసుకుంటారు. కానీ 8వ వారం ఉద్యాపన, కంకణ విసర్జన అత్యంత ముఖ్యం. ఆ రోజు తులసి తలనీలాలు సమర్పించడం మగవారు చాలా శుభప్రదం. 8వ వారం చేయకపోతే 7 వారాల ఫలితం 0 అయిపోతుంది. చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. 8వ వారం తప్పనిసరిగా చెయ్యాలా అని. సమాధానం 100% చెయ్యాలి. ఈ వ్రతంలో కష్టాలు రావటము సహజం. కష్టాలు రావని చెప్పిన వాళ్ళు ఆ వ్రతాన్ని సరిగ్గా నియమనిష్టలతో చేయలేదని, లేదా వాళ్ళ కర్మ తీరిపోయి వాళ్ళకి కష్టాలు రాకుండా ఉండటము. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండిద్ది. కానీ స్వామివారు ఖచ్చితంగా పరీక్ష పెడతారు ఈ 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు. కొంతమందికి కర్మరుణం తీరిపోయినప్పుడు అంతా సజావుగానే జరుగుతుంది. ఎటువంటి కష్టం రాదు, ఎటువంటి అడ్డంకు రాదు. ఈ వ్రతంలో కష్టాలు రావడం సహజం. అది స్వామి నిన్ను తన దగ్గరికి తీసుకునే ముందు చేసే శుద్ధి. మధ్యలో ఆపకండి. నా అనుభవంతో నాకు కూడా మొదటి 2 వారాలు కాదు, నాకు 4 వారాలు చాలా కష్టంగా అనిపించింది. మేమైతే ఎన్నో ఇబ్బందులు పడ్డాము. కానీ కంపల్సరిగా 7 శనివారాల వ్రతం చెయ్యండి. మీకు అనుకున్న కోరిక కంపల్సరిగా నెరవేరుతుంది. స్వామి కష్టం పెట్టినా ఆ కష్టం నుంచి బయటపడేసేది కూడా ఆ స్వామివారే. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో